Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about NIT Surathkal JEE Mains cutoff ranks in JOSA 2022. సో జోసా 2022 కౌన్సిలింగ్లో ఎన్ఐటి సూరత్కల్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ చూద్దామండి. సో ఫర్ ఆల్ కేటగిరీస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ గర్ల్స్ కోటా. సో ఇది నెంబర్ 2 ఎన్ఐటి అండి. సో మీకు ఆల్రెడీ తెలుసు, నెంబర్ 1 వచ్చేసి తమిళనాడులో ఉన్నటువంటి ఎన్ఐటి తిరుచి. సో సెకండ్ ఎన్ఐటి వచ్చేసి ఎన్ఐటి సూరత్కల్, ఇది కర్ణాటకలో ఉంది. ఇది ఎన్ఐటికే అని కూడా అంటారు. సో ఇది చాలా మంచి ఎన్ఐటి అండి. సో మీరు ఈవెన్ ఈ నిర్ఫ్ ర్యాంక్స్ చూసినా కూడా ఇంజనీరింగ్ విభాగంలో దీనికి 10th ర్యాంక్ వచ్చిందండి. సో కంపీటింగ్ ఆల్ ఐఐటీస్ కానివ్వండి, లేకపోతే ఐఐటీస్ కానివ్వండి, లేకపోతే ఐఐఎస్సి కానివ్వండి, వీటన్నిటితో కంపీట్ చేసి 10th ర్యాంక్ ఇంజనీరింగ్ విభాగంలో ఆల్ ఇండియా ర్యాంకు. సో అంటే దాదాపు చాలా ఐఐటీలు దీనికన్నా వెనకబడి ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు. సో ఓన్లీ 1 ఎన్ఐటి దీనికన్నా ముందు ఉండేది ఏదంటే ఎన్ఐటి తిరుచి. సో అందుకని ఇది నెంబర్ 2 ఎన్ఐటి. సో చాలా మంచి ఎన్ఐటి అండి. సో ఎవరన్నా అడ్మిషన్ కానీ దీంట్లో వస్తే మీకున్న మిగతా అవకాశాలను బట్టి డెఫినెట్గా యూ కెన్ చూస్ దిస్ ఎన్ఐటి. సో దీని గురించి ఇన్ డీటెయిల్ మనము సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో మాత్రము అసలు 2022 జోసా కౌన్సిలింగ్లో అన్ని బ్రాంచ్ల యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవి అనేది డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. సో ఏ ఎన్ఐటీలో అన్నా కానీ మనకి 50% ఆఫ్ ద సీట్స్ హోమ్ స్టేట్ కింద ఇస్తారనమాట. సో 50% ఆఫ్ ద సీట్స్ అదర్ స్టేట్ వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇది కర్ణాటకలో ఉంది కాబట్టి సో మన తెలుగు పిల్లలకి ఇది అదర్ స్టేట్ కిందనే జాయిన్ కావాల్సి ఉంటుంది. సో అందుకని ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నీ కూడా అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మాత్రమే ఇచ్చానమాట. సో బికాస్ తెలంగాణ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏపీ స్టూడెంట్స్ కానివ్వండి, ఈ కర్ణాటకలో ఉన్నటువంటి ఎన్ఐటి సూరత్కల్కి అదర్ స్టేట్ కోటా కింద వస్తారు కాబట్టి అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేటివి ఇచ్చాను. సో ముందు అసలు ఏ బ్రాంచ్లు ఉన్నాయి దీంట్లో అని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి ఫస్ట్ది, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటేషనల్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఓన్లీ 3-4 ఎన్ఐటీస్లోనే ఉన్నదండి, చాలా ఎన్ఐటీలో లేదు. సో జనరల్గా ఈ ఐటీ అనేది మన ప్రైవేట్ కాలేజెస్, జేఎన్టీయూ కానివ్వండి, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్, వాటిల్లో మాత్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటుంది. కానివ్వండి ఈ ఎన్ఐటీస్లో ఓన్లీ కురుక్షేత్ర ఒకటి, ఇది ఒక ఎన్ఐటి సూరత్కల్ ఒకటి, ఒక 3-4 ఎన్ఐటీస్లో మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందండి. తర్వాత మెకానికల్ ఇంజనీరింగు, తర్వాత మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగు, తర్వాత మైనింగ్ ఇంజనీరింగు. సో ఇక్కడ చూస్తే మనకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి, కంప్యూటేషనల్ డేటా సైన్స్ ఒకటి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి, 4 బ్రాంచ్లు ఉన్నాయండి. దాదాపు చాలా ఎన్ఐటీలో ఈ విధంగా ఉండదన్నమాట. సో తర్వాత అసలు మీరు ఐటీ తీసుకోవాలా లేకపోతే సిఎస్సి తీసుకోవాలా అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వర్సెస్ ఐటీ. ఆ వీడియో ఒకసారి చూడండి. తర్వాత ఈ స్పెషలైజేషన్ బ్రాంచ్ల మీద కూడా వేసుకున్నానండి. సో కంప్యూటర్ సైన్స్ వర్సెస్ ఐటీ వర్సెస్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్. సో ఆ వీడియో కూడా మీరు కంపల్సరీ చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఆ వీడియోస్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోస్ చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. తర్వాత ఈ వీడియోలో మనము లెట్ us గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఫస్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదర్ స్టేట్ ర్యాంక్స్ వచ్చేకి ఓసీ కేటగిరీ 2677 అండి. గర్ల్స్ కోటా వచ్చేసి 4993. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఈ ఈడబ్ల్యూఎస్ నుంచి ఓబీసీ వరకు ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అని. ఫస్ట్ది మాత్రం అంటే ఓసీ అంటే జనరల్ కేటగిరీ, దీంట్లో ఎవరైనా జాయిన్ కావచ్చు. సో మనకి రిజర్వేషన్ కేటగిరీ కానీ ఉంటే వాళ్ళకి 2 ర్యాంక్స్ ఇస్తారండి. ఒకటి కామన్ ర్యాంక్ లిస్ట్, అంటే అటెండ్ అయిన అందరిలో వరుసగా 1, 2, 3, 4 అట్లా 10 lakhs వరకు ర్యాంక్ ఇచ్చుకుంటూ ఉంటారు, అదొక ర్యాంక్ వస్తుందండి. సో రెండోది వచ్చేసి రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్ అనేది వస్తుంది. సో ఓన్లీ ఫర్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అనమాట. అట్లా కాకుండా మీకు రిజర్వేషన్ లేదనుకోండి, అప్పుడు మీకు ఓన్లీ ఒకటే ర్యాంక్ వస్తుంది, అది కామన్ ర్యాంక్ లిస్ట్, అది ఒకటే వస్తుంది. సో మీకు ఈడబ్ల్యూఎస్ నుంచి ఓబీసీ వరకు రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేకి 349 అండి, గర్ల్స్ కోటా నో అడ్మిషన్. ఎస్సీ కేటగిరీ 330, గర్ల్స్ కోటా నో అడ్మిషన్. ఎస్టీ కేటగిరీ 151, గర్ల్స్ కోటా 568, ఓబీసీ 963, గర్ల్స్ కోటా 1699. సో నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్, ఓసీ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీ 15,511, గర్ల్స్ కోటా 26,628, ఈడబ్ల్యూఎస్ 2,424, గర్ల్స్ కోటా నో అడ్మిషన్. ఎస్సీ కేటగిరీ 2,870, గర్ల్స్ కోటా 4,617.
Then ST category 638, girls quota 1488, OBC 5931, girls quota 8362. సో యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ నుంచి ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ తక్కువ ఉంది ఎందుకు, తర్వాత ఓసీ కేటగిరీ ర్యాంక్ ఎక్కువ ఉంది ఎందుకు. అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఓసీ అనేది జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ర్యాంకు సిఆర్ఎల్ ర్యాంకు, మిగతావన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేకి సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ ఓసీ కేటగిరీ 22,886, గర్ల్స్ కోట 35,523, ఈడబ్ల్యూఎస్ 3,566, గర్ల్స్ కోట 5,221, ఎస్సీ కేటగిరీ 2,894, గర్ల్స్ కోట 4,182, ఎస్టీ కేటగిరీ 789, గర్ల్స్ కోట 1,182, ఓబీసీ 7,381, గర్ల్స్ కోట 12,646. సో నెక్స్ట్ కంప్యూటేషనల్ డేటా సైన్స్. ఈ బ్రాంచ్ కూడా మీరు కన్ఫ్యూజ్ కావద్దు, కంప్యూటేషనల్ డేటా సైన్స్ ఇది. తర్వాత ఓసీ కేటగిరీ 3,763, గర్ల్స్ కోట 5,011, ఈడబ్ల్యూఎస్ 450, గర్ల్స్ కోట నో అడ్మిషన్, ఎస్సీ కేటగిరీ 705, గర్ల్స్ కోట 1,560, ఎస్టీ కేటగిరీ 162, గర్ల్స్ కోట నో అడ్మిషన్, ఓబీసీ 1,376, గర్ల్స్ కోట 2,589. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఓసీ కేటగిరీ 1,689. చూడండి, ఇది ఓసీ కేటగిరీ జస్ట్ 1,600కే ఆగిపోయింది అనమాట అదర్ స్టేట్కి. సో గర్ల్స్ కోట వచ్చేసి 2,641, ఈడబ్ల్యూఎస్ 247, గర్ల్స్ కోట 356, ఎస్సీ కేటగిరీ 141, గర్ల్స్ కోట 171, ఎస్టీ కేటగిరీ 54, గర్ల్స్ కోట 195, ఓబీసీ 444, గర్ల్స్ కోట 769. సో నేను అందుకే ఇది చెప్తున్నది, ఇది నెంబర్ 2 ఎన్ఐటీ అనేది. ఇప్పుడు మీకు ఎన్ఐటీ తిరిచి అయితే ఓసీ కేటగిరీ 996కి ఆగిపోయిందండి, ఇంట్లో ఆగిపోయింది ఎన్ఐటీ సూరత్కల్లో. సో నెంబర్ 2 ఎన్ఐటీ ఇదేనండి. సో నెక్స్ట్ వచ్చేకి ఓసీ కేటగిరీ ఫర్ EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇన్ జోసా 2022 కౌన్సిలింగ్ 7,316కి ఆగిపోయింది, గర్ల్స్ కోట 10,445కి ఆగిపోయింది, ఈడబ్ల్యూఎస్ 1,359, గర్ల్స్ కోట 1,794, ఎస్సీ కేటగిరీ 1,204, గర్ల్స్ కోట 2,169, ఎస్టీ కేటగిరీ 454, గర్ల్స్ కోట 519, ఓబీసీ 2,889, గర్ల్స్ కోట 5,176. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓసీ కేటగిరీ 5,179, గర్ల్స్ కోట 6,966, ఈడబ్ల్యూఎస్ 841, గర్ల్స్ కోట 963, ఎస్సీ కేటగిరీ 718, గర్ల్స్ కోట 1,518, ఎస్టీ కేటగిరీ 214, గర్ల్స్ కోట 492, ఓబీసీ 1,566, గర్ల్స్ కోట 2,720. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓసీ కేటగిరీ 2,882, గర్ల్స్ కోట 4,367, ఈడబ్ల్యూఎస్ 444, గర్ల్స్ కోట 605, ఎస్సీ కేటగిరీ 310, గర్ల్స్ కోట 284, ఎస్టీ కేటగిరీ 132, గర్ల్స్ కోట 353, ఓబీసీ 816, గర్ల్స్ కోట 2,314. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఓసీ ఆర్ జనరల్ కేటగిరీ 12,255, గర్ల్స్ కోట 23,709, ఈడబ్ల్యూఎస్ 2,206, గర్ల్స్ కోట 4,137, ఎస్సీ కేటగిరీ 2,416, గర్ల్స్ కోట 4,116, ఎస్టీ కేటగిరీ 717, గర్ల్స్ కోట 1,093, ఓబీసీ 4,629, గర్ల్స్ కోట 9,710. సో నెక్స్ట్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఓసీ ఆర్ జనరల్ కేటగిరీ 22,615, గర్ల్స్ కోట 37,160, ఈడబ్ల్యూఎస్ 3,371, గర్ల్స్ కోట నో అడ్మిషన్, ఎస్సీ కేటగిరీ 3,812, గర్ల్స్ కోట 5,111, ఎస్టీ కేటగిరీ 1,204, గర్ల్స్ కోట 2,067, ఓబీసీ 8,303, గర్ల్స్ కోట 14,591. సో నెక్స్ట్ మైనింగ్ ఇంజనీరింగ్ అండి. ఈ మైనింగ్ ఇంజనీరింగ్ అనేది రేర్గా ఉంటుంది ఎన్ఐటీస్లో, అన్ని ఎన్ఐటీస్లో ఉండదు ఇది. సో ఓసీ కేటగిరీ 22,751, గర్ల్స్ కోట 37,784, ఈడబ్ల్యూఎస్ 4,665, గర్ల్స్ కోట నో అడ్మిషన్, ఎస్సీ కేటగిరీ 4,239, గర్ల్స్ కోట 5,229, ఎస్టీ కేటగిరీ 1,393, గర్ల్స్ కోట 2,661, ఓబీసీ 9,917, గర్ల్స్ కోట 15,310. ఇవన్నీ అదర్ స్టేట్లో మనకి అన్ని బ్రాంచుల్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇన్ జోసా కౌన్సిలింగ్ 2022. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా
మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ ఇట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.